హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి మిల్ మేకర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. లెట్స్ సీ ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ కొంచెం హాట్ వాటర్ పెట్టుకుందాం గిన్నెలో. మిల్ మేకర్ హాట్ వాటర్లో ఫస్ట్ వేయాలి. హాట్ వాటర్ వేడయ్యేసరికి 1 కప్ బియ్యం తీసుకున్నాను. ఇవి వాష్ చేసుకుందాం. అంతలోపు 1 కప్ బియ్యం తీసుకున్నాను. ఇవి వాష్ చేసి పెట్టుకుందాం. హాట్ వాటర్ వేడైంది. హాట్ వాటర్లో మిల్ మేకర్ వేసేసాను. నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కొంచెం టమాటా కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని దీన్ని కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. టమాటా పేస్ట్ రెడీ పెట్టుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను నేను మిల్ మేకర్ బిర్యానీ. ఫస్ట్ కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకోవాలి. అది కొంచెం వేడయిన తర్వాత హోల్ గరం మసాలా, పట్టా, సాజీరా, లవంగం, ఇలాచి, కొంచెం బిర్యానీ ఆకు వేసాను. ఓకే, ఇది కొంచెం వేడయిన తర్వాత ఆనియన్ వేస్తాను. ఆనియన్ కొంచెం కరివేపాకు వేసాను. ఇది బాగా కొంచెం బ్రౌన్ కలర్ దాకా ఫ్రై అయిన తర్వాత మనం మిల్ మేకర్ యాడ్ చేస్తాం. కొంచెము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్ మనకు తొందరగా ఫ్రై అవుతుంది. కొంచెం సాల్ట్ వేసాను, తొందరగా ఆనియన్ ఫ్రై అవుతుంది. కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిల్ మేకర్ యాడ్ చేస్తాం. కొంచెం అల్లం పేస్ట్ వేస్తాం. వేసిన తర్వాత మిల్ మేకర్ యాడ్ చేస్తాం. కలర్ ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసిన కొంచెము దాని కొంచెం ఇట్లా కొంచెం అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు. నెక్స్ట్ మిల్ మేకర్ యాడ్ చేస్తున్నాం. మిల్ మేకర్ వేసి కొంచెం మిల్ మేకర్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత చాలా బాగుంటుంది. మిల్ మేకర్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. మిల్ మేకర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇది కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. ఇవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అంత బయట వాడేటివంతా ఒరిజినల్ ఉండదు కదా. నేను ఇంట్లోనే ధనియాలు, జీలకర్ర అన్నీ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ కొంచెం లైట్గా మనం లైట్గా కారం ఉప్పు వేసుకుందాం. నేను కొంచెం వేసిన కారం ఉప్పు, ఎందుకంటే మనము టమాటా పేస్ట్లో పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువే వేసాను. మీరు చూసుకొని వేసుకోండి. ఇది కొంచెం కారం దీనికి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం టమాటా పేస్ట్ యాడ్ చేద్దాం. కొంచెం టమాటా పేస్ట్ యాడ్ చేశాను. ఇది కలిపేసుకొని, కనిపిస్తుందా? నా పొయ్యి కొంచెం హైట్ ఉంది, నేను కొంచెం హైట్ తక్కువ ఉన్నా. కనిపిస్తుందా? టమాటా యాడ్ చేసిన. నెక్స్ట్ దీంట్లో వాష్ చేసుకున్న రైస్ వేసేసుకుందాం. కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత, ఫ్రై అయితే ఏంటంటే పచ్చి స్మెల్ రాదు. ఏదైనా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకున్నాం. బిర్యానీ అంటే పుదీనానే ఫ్లేవర్. పుదీనాతో బిర్యానీ ఫ్లేవర్ వచ్చేది. పుదీనా కూడా మన హెల్త్కి చాలా మంచిది. రోజు పుదీనా వాటర్ తాగినా కూడా బాగుంటుంది. యాడ్ చేసుకున్నాను నేను.
ఇప్పుడు వచ్చేసి నేను ఒక్కొక్క కప్ వాటర్ తీసుకున్నా కాబట్టి నార్మల్గా బగోన్లో చేసుకుంటే మనం ప్యాన్లో చేసుకుంటే 1 కప్కి 2 కప్ వాటర్ వేసుకోవాలి. నేను ప్రెషర్ కుక్కర్ కాబట్టి 1 కప్కి 1.5 కప్ వాటర్ వేసుకుంటున్నాను. నేను దీంతో రైస్ కొలుసుకున్నాను. దీంతో 1 కప్ వాటర్ ఇంకా కొద్దిగా యాడ్ చేస్తాను. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసిస్తా. ఒక 3 విజిల్స్ వస్తే చాలు. ఓకే, మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మిల్ మేకర్ బిర్యానీ రెడీ. నేను నార్మల్ రైస్తో చేసా, బాస్మతితో చేస్తే ఇంకా బాగుంటుంది. నేను నార్మల్ రైస్తో చేసా. ఇందో మంచిగా వచ్చింది బిర్యానీ. దీంతో కాంబినేషన్ రైతా బాగుంటుంది. రైతా చేసుకుంటే దీనికి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నేను ఇప్పుడే తిన్నాను కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత నేను రైతా చేస్తా. మీరు రైతా చేసుకొని దాని కాంబినేషన్ పెట్టుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఎలా ఉందో వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుదీక్ష.